ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహరావు లైవ్ ద్వారా అందిస్తారు. నరసింహరావు, ఇప్పటికే 4వ తేదీన ఢిల్లీకి రావాలంటూ కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపొచ్చినట్లుగా తెలుస్తా ఉంది కదా. ఎప్పటి వరకు మీడియా సమావేశం నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది? ఈ విషయాలన్నీ వెల్లడించేందుకు ఛాన్స్ ఉంటుంది. ఏంటి వివరాలు? ఎస్, ఆ ముహూర్తం అయితే ఫిక్స్ అయిపోయినట్లుగానే మనకు దాదాపుగా తెలుస్తూ ఉంది. ఈ నెల 4వ తేదీన ఢిల్లీకి రావాల్సిందిగా ఏఐసీసీ పెద్దల నుంచి మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ ప్రెసిడెంట్ నుంచి షర్మిలకైతే పిలుపందింది. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు అత్యంత కీలకమైనటువంటి సమావేశాన్ని లోటస్ పాండ్లో ముఖ్యమైనటువంటి నాయకులతో అత్యంత సన్నిహితులతో నిర్వహిస్తూ ఉన్నారు షర్మిల. సో మరి కాసేపట్లోనే ఆ సమావేశం కూడా ముగిసేటువంటి అవకాశం ఉంది. అయితే సమావేశం ముగిసిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ సమాధి వద్దకు ఇడుపులబాయకు వెళ్ళబోతా ఉన్నారు షర్మిల. అయితే ఈ విలీనానికి సంబంధించి ఏపీలో రాజకీయ రంగ ప్రవేశం చేయబోతా ఉన్నారు కాబట్టి అన్నపైకి షర్మిల అస్త్రంగా మారబోతా ఉన్నారు కాబట్టి అన్నం ఢీకొనేందుకు సిద్ధమవుతున్నారు కాబట్టి ఇడుపులపాయలోనే ఈ అత్యంత కీలకమైనటువంటి ప్రకటన చేస్తారనేటువంటిది అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఈ సమావేశం అనంతరం అయితే దీనిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. 4వ తేదీన ఏఐసీసీ పెద్దల నుంచి పిలుపొచ్చినటువంటి నేపథ్యంలో 4వ తేదీన ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కీలకమైనటువంటి నేతల సమక్షంలో ఆమె పార్టీని విలీనం చేస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది. ఆ వెంటనే ఏపీలో రంగప్రవేశం చేసి ఇక పార్టీని ముందుకు తీసుకువెళ్ళేటువంటి బాధ్యతల్ని చేపట్టబోతా ఉంది షర్మిల. సో ఈ నేపథ్యంలో షర్మిల ఏపీ రాజకీయాల్లోకి ఎంటర్ అవుతున్నటువంటి నేపథ్యంలోనే ఏపీ వేదికగానే ఏపీ నుంచే ఆ ప్రకటన కీలకమైనటువంటి ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది పార్టీ వర్గాల ద్వారా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఇప్పటికే చాలా ప్రయత్నాలు అయితే షర్మిల ఏపీలో రంగప్రవేశం చేస్తే నిజానికి జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు అన్న పక్షాన పెద్ద ఎత్తున వైసీపీ పక్షాన ఆమె పాదయాత్ర చేసింది. పార్టీ బాధ్యతలన్నీ కూడా భుజాన వేసుకొని ముందుకు వెళ్ళింది. ఒక రకంగా పార్టీని ఆమె ఒక దశలో నడిపించినటువంటి పరిస్థితి. బయటకు వచ్చిన తర్వాత పూర్తిగా చెల్లెని పక్క పెట్టినటువంటి నేపథ్యంలో కనీస ప్రాధాన్యత కూడా ఇవ్వనటువంటి నేపథ్యంలో చాలా ఆగ్రహంగా గుర్రుగా షర్మిల ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కీలకమైనటువంటి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏపీలో రాజకీయంగా ముందుకు వెళ్ళాలి, ఎంట్రీ ఇవ్వాలనేటువంటి ఆలోచనకి నిర్ణయానికి కూడా వచ్చారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు బాబాయ్ సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు కూడా ఆమెతో చర్చించేటువంటి ప్రయత్నం, ఆమెకు బుజ్జగించేటువంటి ప్రయత్నం చేసినటువంటి క్రమంలో కూడా షర్మిల చాలా సీరియస్గా వారిపైన రియాక్ట్ అయ్యారు. కనీసము పట్టించుకున్నటువంటి సమయంలో జగన్ వారిని పక్కకు పెట్టినటువంటి సమయంలో ఎవరూ కూడా ముందుకు రాలేదు, వచ్చి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయలేదు. కానీ ఈరోజు జగన్కి నష్టం జరుగుతుంది అనేటువంటి ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు మాత్రము వచ్చి మాట్లాడడం పట్ల ఆమె తీవ్ర అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేశారు. వారు జగన్ పక్షాన వారు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా, సంప్రదింపులన్నీ కూడా విఫలమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడైతే కీలకమైనటువంటి నిర్ణయాన్ని షర్మిల తీసుకున్నారు. 4వ తేదీన ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరబోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆమెకు పీసీసీ పగ్గాలు అప్పగించేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది, తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. ఇటు ఏపీలో కూడా ఇక నెక్స్ట్ బలోపేతం చేయాలి, అక్కడ ఫుల్ ఫోకస్ చేయాలి, కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పి ఏఐసీసీ పెద్దలు డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి, గాంధీ కుటుంబానికి సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి మాణిక్యం ఠాగూర్కి అక్కడ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించినటువంటి మరుక్షణం నుంచే ఆయన రంగంలో దిగి ఆడ పార్టీ బలోపేతం పైన ఫుల్ ఫోకస్ చేశారు. అంతేకాకుండా ఇటు మరొక వైపు వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉండేటువంటి ఏఐసీసీ పెద్దల వద్ద మంచి పేరున్నటువంటి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, అక్కడ పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కూడా బాధ్యతలు అప్పగించినటువంటి నేపథ్యంలో అక్కడ అధికారంలోకి రావాలంటే, పార్టీని బలోపేతం చేయాలంటే మళ్ళీ వైఎస్ కుటుంబం నుంచే రంగంలోకి దింపితే అది సాధ్యమవుతుంది అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చి వైఎస్ శర్మలతో సంప్రదింపులు చేశారు. డీకే శివకుమార్ దాదాపుగా ఈ వ్యవహారాన్ని అంతా కూడా ఆయన నడిపించారు. వైఎస్ శర్మలతో బ్రదర్ అనిల్ కుమార్తో చర్చల్ని జరిపారు. షర్మిల్ని ఏఐసీసీ పెద్దల వద్దకు తీసుకువెళ్ళి బ్రదర్ అనిల్ కుమార్ని ఏఐసీసీ పెద్దల వద్దకు తీసుకువెళ్ళి చర్చలు కూడా జరిపారు. సో డీకే శివకుమార్ కంప్లీట్గా ఆయనే ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడిపించి షర్మిల పార్టీలో చేరే విధంగా ఆయన ఒప్పించినట్లుగా మనకున్నటువంటి సమాచారం. సో ఓవరాల్గానైతే దాదాపుగా ఈ వ్యవహారం అంతా కూడా కొలిక్కి వచ్చేసింది. తెలంగాణ ఎన్నికల ముందే ఆమె పార్టీని విలీనం చేయాల్సి ఉంది. కానీ ఎన్నికల సమయంలో ఆమె అప్పటి వరకు కూడా తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని చెప్పి భావించినప్పటికీ ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీలో ఎంట్రీ ఇవ్వాలని చెప్పి ఏఐసీసీ పెద్దలు సూచించడము, దానికి అంగీకరించినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎన్నికలకు పోటీకి కూడా వైఎస్ షర్మిల దూరంగా ఉండి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కూడా ఆమె కృషి చేశారు. సో ఈ వ్యవహారాలన్నీ కూడా ఇక్కడ ఎన్నికలు కూడా ముగిసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, అదేవిధంగా
ఇటు లోక్సభ ఎన్నికలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ పార్టీని బలోపేతం చేయడం పైన ఇక్కడ ఏఐసీసీ పెద్దలు దృష్టిని పెట్టి ఇప్పుడు అక్కడ వైఎస్ షర్మిలని రంగంలోకి దించబోతా ఉన్నారు. దీనికి వైఎస్ షర్మిల కూడా అంగీకరించినటువంటి నేపథ్యంలో ముహూర్తం కూడా ఖరారైపోయింది. 4వ తేదీన జాయినింగ్ కూడా అయ్యేటువంటి ముహూర్తం ఫిక్స్ అయిపోయింది. సో ఈ నేపథ్యంలో ఈ కీలకమైనటువంటి ప్రకటన అయితే ఈరోజు ఈ సమావేశం ముగిసిన తర్వాత ఇడుపులపాయ కేంద్రంగానే చేసేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది, సమాచారం అంతా ఉంది. అయితే ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లోనే సమావేశం ముగుస్తుంది. సమావేశం ముగిసిన తర్వాత షర్మిల ప్రకటన పైన మాత్రము ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనిపైన ఇప్పుడు ఉత్కంఠ కొనసాగుతుంది. 2 రాష్ట్రాల్లో కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఏపీలో ప్రధానంగా దీనిపైన విస్తృతమైనటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. ఎందుకంటే వైఎస్ జగన్ అధికారంలో ఉన్నారు. అక్కడ షర్మిల రంగ ప్రవేశం చేస్తే ఖచ్చితంగా వైసీపీకి పెద్ద దెబ్బే అనేటువంటి ఒక చర్చ అయితే సాగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో అనేక ప్రయత్నాలను ఆమెను రాజకీయంగా అక్కడ ఎంట్రీ ఇవ్వకుండా వైఎస్ జగన్ చేసినటువంటి ప్రయత్నాలు కూడా విఫలమైనటువంటి నేపథ్యంలో ఏపీలోనైతే ఇప్పుడు ఇది హాట్గా మారింది. సో మరి కాసేపట్లోనే వైఎస్ షర్మిల ఈ పార్టీలో విలీనం కాంగ్రెస్లో విలీనానికి సంబంధించి దానిపైన ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది. అయితే అది ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి సాక్షిగానే చేసేటువంటి అవకాశం ఉంది. మీడియా సమావేశం పెట్టి మరి ప్రకటిస్తారు అనేటువంటిది మనకు అందుతున్నటువంటి